హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మనం స్ట్రాబెర్రీ గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. స్ట్రాబెర్రీ చాలామందికి పెంచుకోవాలని ఉంటుంది, కానీ కొందరికి అవి ఎక్కడ దొరుకుతాయి అన్నది ఐడియా ఉండదు, అండ్ అవైలబిలిటీ కూడా ఉండదు కొన్ని ప్రదేశాల్లో. వాళ్ళు ఏ విధంగా పెంచుకోవాలో ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ స్ట్రాబెర్రీ పెంచడం చాలా ఈజీ అండి. చిన్న చిన్న పాట్లో కూడా పెంచుకోవచ్చు. ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, చిన్న బిర్యానీ పాట్లో ఎలా ఫ్లవరింగ్ వచ్చిందో అలా మనం చిన్న చిన్న టిప్స్ పాటిస్తే చాలా మటుకు పెంచుకోవడం చాలా ఈజీగా ఉంటుంది. ఈరోజు మనం స్ట్రాబెర్రీ నుంచి సీడ్స్ కలెక్ట్ చేసుకోవడం నుంచి సీడింగ్ దాకా ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. ఫస్ట్ ఇలా స్ట్రాబెర్రీస్ మనకి అందుబాటులో ఉన్నాయి తీసుకోవాలండి. ఈ పైన సీడ్స్ పైన చిన్న చిన్న డాట్స్లా ఉన్నాయి కదా, ఇవి మనకి స్ట్రాబెర్రీ సీడ్స్ అండి. వీటి నుంచి ఇప్పుడు మనం పైన లేయర్ ఇలా చాక్తో కానీ లేదన్నా ఏదైనా షార్ప్నెస్ ఉన్న దాంతో సీడ్స్ కలెక్ట్ చేసుకుని ఇలా ఒక పేపర్ మీద పెట్టుకోవాలండి. ఇది ఇలాగ మొత్తం సీడ్స్ అన్నీ కలెక్ట్ చేసుకొని ఒక 6 to 8 hours మనం ఎండలో డ్రై చేసుకున్నాక, సీడ్స్ అన్నీ కలెక్ట్ చేసుకున్నాక మన దగ్గర ఏ సాయిల్ ఉంటే ఆ సాయిల్ లైట్గా కంపోస్ట్ మిక్స్ చేసుకొని పాట్ని కొంచెం వాటరింగ్ చేసుకోవాలండి. చేసుకున్నాక మనం తీసుకున్న ఈ సీడ్స్ని కొంచెం పైన చల్లుకోవాలండి. నేను మామూలుగా పక్కన పెట్టేసాను, తడిసిపోయి కొంచెం పొడిగా ఉంటాయి కాబట్టి మీరు అలా చుట్టూ స్ప్రెడ్ చేసుకోవాలండి. స్ప్రెడ్ చేసుకొని లైట్గా దాని మీద సాయిల్ వేసుకొని మళ్ళీ ఒకసారి లైట్గా వాటరింగ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. ఇది కొంచెం మనం సెమీ షేడ్లో పెట్టుకోవాలండి, లేదంటే ఎండకి జర్మినేషన్ అది సరిగ్గా అవ్వు. ఒక 5 hours అలాగా సన్లైట్ తగిలేలాగా ఉంటే సరిపోద్దండి మనకి. రోజు లైట్గా ఒక మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ ఏదో పూట కొంచెం లైట్గా మనం వాటర్ అనేది ప్రేయర్ ద్వారా కానీ లేదంటే లైట్గా ఈ సీడ్స్ డిస్టర్బ్ అవ్వకుండా కొంచెం మనం జాగ్రత్తగా చేసుకోవాలండి. ఒక 10 to 15 daysలో మనకి ఇవి జర్మినేషన్ అవుతాయండి. ఇదండి ఈరోజు వీడియో. మళ్ళీ జర్మినేషన్ అయ్యాక ఈ అప్డేట్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. ఇంతవరకు సెలవు, నమస్కారం.